అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా వారికి ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా మన కుటుంబం, మీరందరూ కలిసి కూర్చుని మమ్మల్ని చూసే మన కుటుంబం. మంచి కథ, ప్రొడ్యూసర్ యంగ్ లేడీ హేమలత. మాకిందులో 2 హీరోలు ఉన్నారు. నాకొక కొడుకు, సుమన్ గారికి ఒక కొడుకు. వాళ్ళిద్దరితోనే ఈ కథ మొదలవుతుంది, వాళ్ళిద్దరితోనే ఈ కథ ఎండ్ అవుతుంది. సుమన్ గారికి, మురళీ గౌడ్ గారికి, తర్వాత డైరెక్టర్ ఆకుల రాఘవ గారికి, మా ముందు ఆశీర్లు లేని మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా కథ చాలా బాగుందండి. సింపుల్గా చక్కగా ఒక పల్లెటూరులో తీశారు. పాటలు కూడా మనం వినటానికి వీలుగా ఉన్నాయి, సాహిత్యం అర్థం అయ్యేలా చక్కగా ఉన్నాయి. అందరూ ఒక 3-4 పాత వాళ్ళు, తత్మ వాళ్ళు, అందరూ వాళ్ళు. ఆయన కూడా చాలా డిసిప్లిన్గా చాలా చక్కగా తీశారు. ఇలాంటి సినిమాలు ప్రోత్సహిస్తేనే ఒక మంచి మంచి కథలతో సినిమాలు వస్తాయి, మనం అందరం కూర్చుని చూసేలాగా. ఈ సినిమా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ చూడొచ్చు, అన్నలదమ్ములుగా ఉండేవాళ్ళు ముఖ్యంగా వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఎందుకు కలిసి ఉండాలో ఈ సినిమాలో కథ చెప్పారు. చాలా అందరికీ నమస్కారం. సినిమా రిలీజ్ అయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన మూవీ గురించి చాలా అద్భుతంగా వర్ణించారు. అలాగే సుమన్ గారు కూడా చాలా కథలోని విశేషాలని చెప్పి ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడవలసిందిగా మరి మనం చేశారు. చాలా అద్భుతం. రెడ్డి గారిని మరి మన మూవీ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన కుటుంబం మూవీకి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇక్కడ ఉన్నటువంటి ఈ సినిమా యూనిట్కి మొత్తం టోటల్గా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా రిలీజ్ అప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎలా సహకరించాలంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు ఎంత ప్రోత్సాహంగా మనకు చేస్తారో, ప్రతి ఒక్కరూ మన చేతిలో ఒక మొబైల్ ఉంది. ఆ మొబైల్లో ప్రతిరోజు ఈ మూవీ ప్రమోషన్ చేసి నిర్మాతకు మంచి డబ్బులు ఇచ్చి, తర్వాత ఈ మూవీలో ఆర్టిస్టులు నూతన నటులు శ్రీనిధిగా నటించేటువంటి సుమన్ గారు అయితేనేమి, మన అమ్మ అన్నపూర్ణమ్మ గారు అయితేనేమి. ఎందుకంటే వీళ్ళు మూల స్తంభాలు ఈ చిత్రానికి. అన్నపూర్ణమ్మ గారు మేము పిల్లప్పుడు అన్నం తినాలంటే అన్నపూర్ణమ్మ గారు మాకు ఏది అక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూపించి అన్నం వినిపించి గతంలో ఉన్నాయి. ఎందుకంటే ఆ మాట అన్నపూర్ణమ్మ గారు ఇస్తారు, అన్నం తినమని తినండి వెంటనే తినే చిన్నపిల్లలను నేను నా కంటితో చూసినా చెబుతూ ఉంది. కాబట్టి ఈ చిత్రంలో ఆమె నటించడం చాలా విశేషం. అందువలన ఆమె మామూలుగా అమ్మగారు ఈ మూవీలో నటించడానికి ఒక కుటుంబం, ఒక పల్లెటూరు కుటుంబమే, మంచి కథ ఉంది కాబట్టి ఆమె దీంట్లో నటించడానికి ముందుకు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రేక్షకులు ఆదరించాలా. నిర్మాతలు, డైరెక్టర్ గారు మంచి టైం చూసి ఒక డేట్ ఎంచుకొని, కొన్ని కాంపిటీషన్లు సినిమాలకు ఉన్నప్పుడు ఆ డేట్ కూర్చుని అలా మంచి మంచి రోజులో ఈ మూవీ రావాలి, మంచి డబ్బులు రావాలి, అందరికీ పేరు రావాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ సినిమాకు పూర్తి సహకారాలు అందించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు మన రాఘవ్ గారు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ భానుప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. మీడియా వారికి వందనాలండి. ఈ మన కుటుంబం అనే చిత్రానికి వచ్చేసినందుకు. ఇందులో యాక్ట్ చేసిన సుమన్ గారు, గౌడ్ గారు, అన్నపూర్ణమ్మ గారికి కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి నరసింహన్న గారికి వందనాలు చేస్తున్నాను. నా మీద నమ్మకంతో మంచి సాంగ్స్ ని చేయమని నన్ను అప్పచెప్పారు. మంచి సాంగ్స్ చేశాను. అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా రాఘవ్ గారు
ఆయన సీనియర్ పక్క నుండి ప్రోత్సహించి ఆయనకి ఎలా కావాలో అలా చేపించుకున్నారు. సో ఈ సాంగ్స్ మీరు ఆదరించి మంచి హిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం ప్రొడ్యూసర్ గారు. అందరికీ నమస్కారం.